ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది. అమరావతిని మళ్ళీ ఒక అద్భుతమైన నగరంగా మార్చే క్రమంలో కేంద్రం నుంచి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది. అమరావతిలో ఒక భారీ సెంట్రల్ సెక్రటరియట్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ రిపోర్ట్ అంటే డిపిఆర్ పనులన్నీ పూర్తయ్యాయి. సో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కేంద్ర హోంశాఖ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఈ వార్త అమరావతి ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా వచ్చి ఇలాంటి ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల మిగతా పనులన్నీ చాలా వేగంగా జరుగుతాయి. అసలు ఈ కామన్ సెంట్రల్ సెక్రటరియట్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మన రాష్ట్రంలో చాలా రకాల కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు అయితే ఉన్నాయి. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అవనివ్వండి, కస్టమ్స్ ఆఫీసు, రైల్వే జోనల్ ఆఫీసులు, ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ఒకే చోట లేవు. కొన్ని ఆఫీసులు విజయవాడలో ఉంటే మరికొన్ని గుంటూరులో ఉన్నాయి. సో వీటితో చాలా ఆఫీసులు ప్రైవేట్ బిల్డింగ్లో నెలకు లక్షల రూపాయల అద్దె కట్టి నడుపుతున్నారనమాట. సో దీనివల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అంతేకాకుండా సామాన్య ప్రజలు ఏమైనా పని మీద వెళ్ళాలంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతున్నాయి అన్నమాట. సో వీటన్నిటిని దూరం చేయాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్లాన్. అంటే అన్నీ ఒకే చోట ఒకే పెద్ద క్యాంపస్లో ఉండాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్ట్ ప్రకారం ఈ బిల్డింగ్లు చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. సో ఇందులో అన్ని రకాల మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయ్యి పనులు కనుక మొదలైతే అమరావతి ఏరియా అంతా చాలా బిజీగా మారిపోతుంది. సో అమరావతిలో ఉన్న సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ బిల్డింగ్స్ కట్టాలని డిసైడ్ అయ్యారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనమాట. సో కాబట్టి రాష్ట్రం మీద ఎటువంటి ఫైనాన్షియల్ భారం అనేది ఉండదు. ఇది ఏపీకి దొరికిన ఒక మంచి ఛాన్స్. ఈ సెక్రటరియట్ బిల్డింగ్ ఒక ఐకానిక్ స్ట్రక్చర్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే చూడడానికి చాలా అద్భుతంగా ఫారిన్ కంట్రీస్లో అంటే విదేశాల్లో ఉండే బిల్డింగ్స్లా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ వల్ల మనకొచ్చే లాభాలు చాలా ఉన్నాయి. కేవలం గవర్నమెంట్ ఆఫీసులు ఒకే చోట రావడం మాత్రమే కాదు, దీనివల్ల వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైంలో వేల మంది వర్కర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకు పని దొరుకుతుందన్నమాట. సో ఆ తర్వాత ఆఫీసులన్నీ రన్ అవ్వడం మొదలు పెడితే అక్కడ సర్వీసెస్ సెంటర్స్ కానీ, హోటల్ కానీ, రవాణా సౌకర్యాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో దీనివల్ల లోకల్గా ఎకానమీ బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ఉన్న ఊర్ల ప్రజలకు వ్యాపార అవకాశాలు చాలా బాగా పెరుగుతాయి. సో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ డిపిఆర్ అంటే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ పేపర్లను కేంద్ర ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నారు. ఇందులో ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎంతమంది స్టాఫ్ ఉంటారు, పార్కింగ్ కోసం ఎంత ప్లేస్ కావాలి అనేవి చాలా క్లియర్గా వివరించడం జరిగింది. సో ఈ సెక్రటరియట్ క్యాంపస్లో కేవలం ఆఫీస్ రూమ్స్ మాత్రమే ఉండవు. అధికారుల యొక్క మీటింగ్స్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ అవనివ్వండి, విజిటర్స్ కోసం వెయిటింగ్ లాంజ్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం మరియు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్తే కనుక మనకు ఒక విదేశీ నగరంలో అంటే ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కోసం అమరావతిలో కొన్ని ఎకరాల ల్యాండ్ను ఆల్రెడీ మార్క్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాగానే వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది అనమాట. సో రాజధాని ప్రాంతంలో రోడ్లు మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా దీంతో పాటే స్పీడ్ అందుకుంటాయి. ఒకసారి సెంట్రల్ సెక్రటరియట్ పనులు మొదలైతే అమరావతి పైనే ప్రజల్లో మరియు ఇన్వెస్టర్స్లో నమ్మకం అనేది పెరుగుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలు కూడా అమరావతికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు అన్నీ రావడానికి ఈ ప్రాజెక్ట్ ఒక పునాదిలా మారుతుందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా పాజిటివ్గా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా అమరావతి అభివృద్ధి గురించి ఎన్నో డిస్కషన్లు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కేంద్రం నేరుగా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి భారీ ప్రాజెక్టు ఓకే చేయడం అంటే అమరావతి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందుతుందనే అర్థం.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంది. ఈ పనులు ఫాలోఅప్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఢిల్లీ స్థాయిలో ఉన్న మన అధికారులు కూడా ఈ ఫైల్స్ తొందరగా మూవ్ అయ్యేలా చూస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కామన్ సెంట్రల్ సెక్రటరియట్ బిల్డింగ్స్ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో కట్టబోతున్నారు. అంటే అక్కడ సోలార్ పవర్ ఉపయోగించడం, చెట్లు ఎక్కువగా నాటడం, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్స్ లాంటివి ఉండబోతున్నాయి అనమాట. సో దీనివల్ల అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు, మరి చూడడానికి కూడా గ్రీనరీగా అందంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మరో 50 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ డిజైన్స్ అనేది రెడీ చేశారు. సో రాబోయే రోజుల్లో అమరావతికి ఒక మోడర్న్ సిటీగా మారి దేశంలోనే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ హబ్గా గుర్తింపు పొందుతుండడంలో ఎలాంటి డౌట్ లేదనమాట. సో చివరగా చెప్పాలంటే అమరావతికి కామన్ సెంట్రల్ సెక్రటరియట్ అనేది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక గుర్తు అనమాట. సో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి అఫీషియల్గా ఓకే చెప్పేసి ఫండ్స్ రిలీజ్ చేయబోతుంది. ఆ రోజు కోసం ఏపీ ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక టైంకి పూర్తయితే అమరావతి రూపమే మారిపోతుంది. మన రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులన్నీ ఒకే చోట ఉండడం వల్ల పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. అదేవిధంగా ప్రజలకు గవర్నమెంట్ సర్వీసెస్ కూడా చాలా ఈజీగా అందుతాయి. సో అభివృద్ధికి ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ కళ నిజమవుతుందని, అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్తో కలకలాడుతుందని అందరం కోరుకుందాం.